మేటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. హలో ఆల్, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. ప్రజెంట్ అయితే మనము తిరుపతిలో ఉన్నామండి. ఈ వీడియోలో ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ ఏ టైంలో తీసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా వెళ్తే 2 గంటల్లో దర్శనం అవుతుంది అనే విషయం ఈ వీడియోలో చూద్దాం. మనం తిరుపతికి రావాలంటే తెలిసిన వాళ్ళకు ఓకే, ప్రాబ్లం ఏం ఉండదు. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 300 రూపాయల టోకెన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఆల్వేస్ సేఫ్గా ఉంటారు. మరి ఎస్ఎస్డి టోకెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఎలా అంటే, బస్ స్టాండ్కు ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ అని ఉంటుంది. అందులో కానీ రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉండే విష్ణు నివాస్లో కానీ లేదా అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు. నేనైతే బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్కు వచ్చేసాను. యాక్చువల్లీ నేను తిరుపతికి వచ్చేసరికి టైము 6:30 అయిపోయింది. టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ కూడా మార్చారనమాట అని చెప్పారు. వెంటనే టోకెన్స్ అయిపోతాయేమని చెప్పేసి కౌంటర్ దగ్గరకు వెళ్ళిపోయి టోకెన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు మనం టోకెన్స్ తీసుకున్నాం అనుకోండి, రేపటి టైమింగ్స్ ఇస్తారు. కానీ ఒకవేళ మనం టోకెన్స్ ఏ టైంకు ఉన్నా, ముందు పోయినా తర్వాత అయినా పోయినా వెళ్ళిపోవచ్చు అనమాట దర్శనానికి. ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీనివాస కాంప్లెక్స్లో బంగారంతో చేసిన శ్రీనివాసుని గోపురంలా ఉంది. ఇది బంగారు పుత్తుతో చేశారన్నమాట. దీన్ని సేఫ్గా, సెక్యూర్గా ఇక్కడ అద్దాలలో భద్రంగా ఉంచారు. ఓం నమో వెంకటేశాయ. మనకు శ్రీనివాస కాంప్లెక్స్లో నైట్ స్టే చేయడానికి, పడుకోవడానికి, వాష్రూమ్స్కు, స్నానాలకు ఏం తక్కువ కాకుండా అన్ని కాలకృత్యాలు తీర్చుకోవడానికి అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ. బయట రూమ్స్ తీసుకొని మోసపోకుండా ఈ శ్రీనివాస కాంప్లెక్స్లోనే ఉండొచ్చు అనమాట. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మనకు ఇక్కడైతే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారనమాట. అంటే సర్వదర్శనానికి, శ్రీవారి సర్వదర్శనానికి మనకి టోకెన్లు ఇక్కడ ఇస్తారు. ఇప్పుడైతే ఇంతకు ముందు అయితే మనకు ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 4, 5, 6 ఆ టైంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే టైమింగ్స్ మార్చారనమాట. సాయంత్రము 4 గంటల నుంచి టోకెన్స్ ఇస్తున్నారు. అంటే ఎంతవరకు అని అంటే టోకెన్స్ అయిపోయే వరకు ఇస్తున్నారనమాట. సో ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ శ్రీనివాస కాంప్లెక్స్కైనా లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విష్ణు నివాసానికైనా మనం వెళ్ళామనుకోండి, సాయంత్రం 4 గంటలకు నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఈరోజు శ్రీవారి మెట్టు ద్వారా నడుచుకుంటూ వెళ్ళి ఆ దర్శనం అయితే రాత్రి 7 గంటలకు చేసుకోవడం చేయాలి. సో ఇది అండి ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకునే శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర ఉన్న ప్లేస్ ఇదంతా. రాత్రి శ్రీనివాస కాంప్లెక్స్లో స్టే చేశాక పొద్దున్నే ఎదురుగా ఉండే బస్ స్టాండ్కు వెళ్ళాను, శ్రీనివాస మెట్టు బస్సుల కోసం అనమాట. అయితే అలిపిరి తిరుచానూరు అమ్మవారి గుడికి వెళ్ళడానికి బస్సులు అయితే మనకు బస్ స్టాండ్లోనే ఉంటాయి. కానీ శ్రీవారి మెట్టుకు పోవాలి అనుకుంటే బస్సుల కోసం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ బస్ స్టాప్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ రైల్వే స్టేషన్కి ఎదురుగానే విష్ణు నివాసం ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా టోకెన్స్ ఇస్తారు, ఎస్ఎస్డి టోకెన్స్ సర్వదర్శనం కోసం. అయితే ప్రతి గంటకు, అరగంటకు ఈ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మనకు శ్రీవారి మెట్టుకెళ్లే బస్సులు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనము శ్రీవారి మెట్టుకు బస్సులో వెళ్తున్నాం అనమాట. ఈ శ్రీవారి మెట్టుకి వెళ్తుంటే ఫస్ట్ అలిపిరి మెట్టు వస్తుంది, తర్వాత జూ పార్క్ వస్తుంది, ఆ తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిలయమైన శ్రీనివాస మంగాపురం వస్తుంది. అదిగో టెంపుల్ని కూడా చూడవచ్చు మీరు. నెక్స్ట్ స్టాపే శ్రీవారి మెట్ అండి. బస్ స్టాప్లో అయితే అలిపిరి మెట్లకి వెళ్ళే బస్సులు ఉంటాయి. అదే శ్రీవారి మెట్టుకైతే బస్సులు రైల్వే స్టేషన్లో వస్తుంటాయి. తిరుపతి బస్ స్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకి 14 కిలోమీటర్ల దూరం ఉంది. బస్కు ఒక్కొక్కరికి 40 రూపాయల టికెట్ ఉంటుంది. ప్రైవేటు వెహికల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బస్సు వచ్చే గ్యాప్లో బస్కి అయితే 80 రూపాయలు కదా, మేము కూడా
30-40 అడుగుతాము, 120 ఇవ్వండి, 150 ఇవ్వండి, లాస్ట్కు 100 ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్తా ఉంటారు. ఫస్ట్ టైము 2-3 తీసుకెళ్తా అంటారు, తర్వాత ఒకరి మీద ఒకరిని కూర్చోబెట్టి కుక్కి పడేస్తారు. చుట్టూరా అందమైన కొండలు, దట్టమైన అడవులలో నెలకొన్న 7 కొండల శ్రీనివాసుని దర్శించడం అనేది పూర్వజన్మ సుకృతం అది. సో ఫైనల్గా వచ్చేసామండి శ్రీవారి మెట్లకైతే. ఇప్పుడైతే మనము శ్రీవారి మెట్టు దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, శ్రీవారి మెట్టు దగ్గర కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర దివ్య దర్శనం కోసం SSD టోకెన్స్ ఇస్తారు కదా, అవి ఇక్కడ నుంచి భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే ఇక్కడ ఇప్పుడు మార్చేసారనమాట. సో టోకెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ విష్ణు నివాసం శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గర తీసుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడ టోకెన్స్ తీసుకొని 1200 స్టెప్ దగ్గర అయితే స్కాన్ చేయించుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా మనము నడక స్టార్ట్ చేద్దాం పదండి. అవునా, మనకు అలిపిరి మెట్టు దగ్గర మనకు లగేజ్ భద్రపరచుకోవడానికి అయితే అక్కడ లగేజ్ కౌంటర్ ఉంది. అలాగే మనకు ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర కూడా మనకు లగేజ్ కౌంటర్ ఉందన్నమాట. మనం ఇక్కడ లగేజ్ పెట్టేస్తే పైకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు లగేజ్ కౌంటర్లోకి వెళ్ళి మనము లగేజ్ పెట్టేసి ఇంకా శ్రీవారి మెట్టు దగ్గర నుంచి కాలినడక స్టార్ట్ చేద్దాము పదండి. సో ఇప్పుడైతే మనము మన లగేజ్ కౌంటర్లో ఇచ్చేసాం. నెక్స్ట్ ఇంకా కాలినడక ద్వారా మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసేద్దాము. సో బేసిక్గా అలిపిరి మెట్ల దగ్గర నుంచి అయితే 3500 మెట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలనుకుంటే 2000 మెట్లు తగ్గిపోతాయి అనమాట. అంటే దాదాపు ఒక 2000 మెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి. ఇంకా ముందుకు ఇంకా చూద్దాం పదండి. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. 50 సంవత్సరాలు పైబడిన వారు, ఊబకాయంతో బాధపడేవారు, ఏమైనా ఆపరేషన్స్ జరిగిన వారు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు నడిచి వెళ్ళట ఆరోగ్యరీత్యా ప్రమాదకరం కాబట్టి షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలు, గుండె జబ్బులు ఉన్నవారు సో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. అలాగే ఇక్కడ మనకు ఒకప్పుడు శ్రీకృష్ణునికి తల్లైనటువంటి యశోదాదేవి, తర్వాత శ్రీనివాసునికి తల్లిగా ఉన్నటువంటి వకులామాత ఆలయం పేరూరులో ఉందంటే ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు అయితే ఉంది. ఆమెనే పద్మావతి శ్రీనివాస కళ్యాణంను జరిపించింది. మనకు ఈ అలిపిరి తిరుమల బస్ స్టాప్ నుంచి తిరుపతి బస్ స్టాప్ నుంచి మనకు ఈ శ్రీవారి మెట్టుకు వచ్చేటప్పుడే మనకు దాదాపుగా మధ్యలో శ్రీనివాస మంగాపురం అయితే మనకు కనబడుతుంది అనమాట. కళ్యాణ శ్రీనివాసుడు ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం కనిపిస్తుంది. చూడండి, స్టార్టింగ్లో అయితే రోడ్డు ఉంది మొత్తము. ఇక్కడి నుంచి శ్రీవారి మెట్టు నడకైతే స్టార్ట్ అవుతుంది. 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాది. ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు అలిపిరి మెట్ల మొదట్లో లాగానే ఇక్కడ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం అక్కడ శ్రీవారి పాదాలు అయిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టు మార్గం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 2388 స్టెప్స్ అయితే ఉన్నాయి. అలాగే దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల 100 మీటర్లు ఉందన్నమాట. దాదాపు ఒక 2 కిలోమీటర్ల పైన ఉంది కొండకు పోవాలంటే. అలిపిరి మెట్ల నుంచి అయితే మనకు దాదాపు 4 గంటలు పట్టింది కింద నుంచి పైకి పోయేకి. మరి ఇక్కడ ఎంత దూరం పడుతుంది, ఎంత సమయం పడుతుందో చూద్దాము. నడుచుకుంటా స్టార్ట్ చేద్దాం రండి. శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం అయితే స్టార్ట్ అయిపోయింది. స్వామివారు నడిచిన మార్గం ఇది. ఇక్కడ శ్రీవారి మెట్టు ఒక 20 మెట్లు నడిచిన తర్వాత ఫస్ట్ చెకింగ్ స్పాట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం షెడ్డు పైన వేసేసారు. సైడ్స్కి కూడా బాగా రాశారు. అంతా కింద నుంచి బోర్ కొట్టకుండా గోవిందనామాలు రాశారు. సైడ్స్కి బాగా అనుకుంటూ పోవచ్చు. కిందే ఇచ్చాను వాళ్ళకి. అప్పుడే చూడండి 100వ మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం మనము. 100వ మెట్టు అయిపోయింది.
సో ఏమైందంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేను ఇక్కడికి వచ్చాను అనమాట, తిరుమలకి వచ్చాను. అయితే అప్పుడు వచ్చినప్పుడు అలిపిరి మెట్ల దగ్గర నుంచి వెళ్ళానమాట. అప్పుడు ఫుల్ జనాలు ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జస్ట్ 6 months తర్వాత మళ్ళీ వస్తున్నాను, మొక్కు ఉంది కాబట్టి వస్తున్నాను. ఇంకోటి మరి అలిపిరి మెట్టు దగ్గర జనాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర క్రౌడ్ అయితే తక్కువ ఉన్నారు. నాకు ఈరోజు రాత్రి 7 గంటలకు ఇచ్చారు దర్శనం టైమింగ్స్ అయితే. జనాలైతే లేరు, పైన ఎలా ఉన్నారో మరి చూడాలి. 250 మెట్టు దగ్గరికి వచ్చేసాము ఇప్పుడైతే. ఇంకా మనము ఇప్పుడైతే ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కుతూ ఉండగా 350 స్టెప్స్ దాటిన తర్వాత ఒక మంటపం అయితే వచ్చింది. ఇక్కడ మొదటి మంటపం ఇది. ఈ ఫస్ట్ మంటపం వచ్చేసి మనకు 420 స్టెప్స్ దగ్గర అయితే ఉంది. 420 మెట్టు దగ్గర ఈ ఫస్ట్ మంటపం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు అలా పెట్టేసి కట్టుకుంటూ ఉంటారు వాళ్ళ డ్రీమ్ నెరవేరడానికి. ఈ కొండల్లో నీటి ప్రవాహం ఎక్కడ చూసినా ఉంటాయండి. వాటర్ ఫాల్స్ ఏదో చిన్నదో పెద్దదో వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంటాయి. చిన్నగా నడుచుకుంటూ 600 మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ మనకు మధ్యలో ఇబ్బంది కలగకుండా కూడా ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి. ఇంతవరకు స్టెప్స్ విశాలంగా ఉన్నాయి, ఇప్పుడు ఒకటేసారి హైట్ ఉన్నాయి. 600 స్టెప్ దాటిన తర్వాత చిన్నగా నడుస్తూ ఉండంగానే అప్పుడే 700 మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం మనము. లగేజ్ ఎవరైనా కానీ కింద లగేజ్ కౌంటర్లో పెట్టడం ఉత్తమం. లేకపోతే లగేజ్ పట్టుకొని మనం నడవడమే కష్టంగా నడుస్తుంటాము. అలాంటిది లగేజ్ పెట్టుకుని నడచాలంటే అబ్బో ధూళి తీరిపోతుంది. మామూలు విషయంగా ధూళి తీరిపోతుంది. మధ్య మధ్యలో డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, అలాగే టాయిలెట్స్ కూడా ఉన్నాయి. దాదాపు రోజుకి 60,000 నుంచి 1,00,000 వరకు భక్తులు వస్తుంటారన్నమాట స్వామివారిని దర్శించడానికి. అందులో సగం మంది కొండకు నడుచుకుంటూ వెళ్తుంటారు, ఇంకో సగం మంది వెహికల్స్ ద్వారా బస్సుల ద్వారా కొండపైకి వెళ్తుంటారు. ఆ సగం మందిలో కూడా మళ్ళీ 60% మంది అలిపిరి మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక 40% మంది శ్రీవారి మెట్ల మట్టి నడుచుకుంటూ పోతారన్నమాట కొండపైకి. ఈ స్టెప్స్ చూడండి, బేసిక్గా అలిపిరి మెట్ల దగ్గర కూడా ఇలాగే ఉంటాయి కదా స్టెప్స్. అంటే ఏంటంటే ఎవరైనా మొక్కుకోవాలి అనుకున్న వాళ్ళు, లేకుంటే మొక్కులు తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, కింద నుంచి పై వరకు కర్పూరం వెలిగించే వాళ్ళు, పసుపు కుంకుమ గంధం రాసేవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. మొత్తం ఈ స్టెప్స్ బోసిపోయినాయి, కానీ లేకుంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు. చూడండి మధ్య మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ఫుల్ వర్షాలు పడ్డాయి కదండి, సో దానివలన ఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. అయితే మనం మామూలుగా టాయిలెట్స్కి వెళ్ళినా లేకుంటే తాగడానికి వాటర్ తీసుకున్నా కూడా చాలా చల్లగా ఉంటాయి కొండ ప్రాంతంలో. మొత్తము దాదాపు 7 కొండలు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. ఇక్కడ చూడండి, దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న వాళ్ళు 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకు నోటీస్ పెట్టారు. దాదాపు 1000 మెట్లు ఎక్కేసి వచ్చాము. ఇంకా 1300 మెట్లు ఉన్నాయి. అంటే 1 కిలోమీటర్ పైన ఉంది. అది కూడా ఇంకా ఇప్పటికి దాదాపు ½ అవర్ అయిపోయింది, అర్ధగంట అయిపోయింది. ఇంకొక గంట ఎక్కేస్తే అది కూడా అయిపోతుంది. సో నిదానంగా ఎక్కేసి అలాగే మన దివ్య దర్శనం టోకెన్ స్కాన్ చేయించుకొని చిన్నగా వెళ్దాం పదండి. ఇది 2వ మంటపం అనుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మెట్లను, 1200 మెట్టు దగ్గర నుంచి లాస్ట్ వరకు ఇలాగే
గ్యాప్ లేకుండా కొండపై వరకు నాన్ స్టాప్గా మెట్లు వస్తూనే ఉంటాయి. కాలు నొప్పి పెడతాయి అన్నమాట ఎక్కుతూ ఉంటే. ఇప్పటికైతే మనం 1500 మెట్టు దగ్గరికి వచ్చేసాము. ఇంకా 800 మెట్లు ఉన్నాయి. ఈ 1250 దగ్గర నుంచి మెట్లు అయితే చాలా పైకి ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి మెట్లకు బొట్టు పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మనం 1800 మెట్టు దగ్గర ఉన్నాము. కలియుగ వైకుంఠ వాసుడైన వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఎంతో గొప్పది. అందుకే మొక్కులు మొక్కుకునే వాళ్ళు, మొక్కులను తీర్చేవాళ్ళు ఎంతోమంది ఇలా మెట్టు మెట్టుకు కర్పూరం వెలిగించేవాళ్ళు, మెట్టు మెట్టుకు బొట్టు పెట్టేవాళ్ళు. స్వామి మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలా ఎవరూ చేయలేరు అనమాట. ఇలా చేయాలంటే కూడా చాలా డేర్ ఉండాలి. ఇక్కడ చూడండి చిన్న సైజు గరుత్మంతుడు ఎంత బాగున్నాడు. స్వామి వెంకటేశ్వర స్వామికి వాహనమైన గరుత్మంతుని రూపం. ఇక్కడ ఈ కొండల్ని, అడవిని, ప్రకృతిని చూస్తుంటే మనకు వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉండే ఆలయాల కలయిక గుర్తుకు వస్తుంటుంది కదా. ఆ విజువల్స్ కూడా ఎక్సలెంట్ అసలు. రెండు 2300 మెట్టు దగ్గరికి వచ్చేసాం. కింది నుంచి పై వరకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకైతే దేవుని స్తోత్రాలు పలకడానికి మెట్ల మార్గం మట్టి పెట్టింటారు. అలాగే పాటలు కూడా దేవుని పాటలు, ఓల్డ్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారనమాట. వాటిని ఎంజాయ్ చేస్తూ మనం మెట్లంబటి స్వామివారి నామాలు పలుక్కుంటూ వెళ్ళిపోవచ్చు హాయిగా. ఇది చూడండి, ఇంకా చివరి మంటపం ఇదైతే మనకు వచ్చింది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. దాదాపు 2300 మెట్లు అంటే పైకి వచ్చేసిన తర్వాత మనకు టీ స్టాల్ అయితే కనిపిస్తుంది. అలిపిరి మెట్ల దగ్గర అయితే మనకు అక్కడికి ఇక్కడికి ఉంటుంది, కానీ ఈ శ్రీవారి మెట్ల దగ్గర మాత్రం మనకు పైకి వచ్చిన తర్వాత కనిపిస్తాయి టీ స్టాలు, అన్ని ఫ్రూట్స్. ఇక్కడ చూడండి పెద్ద చెట్టు. దాదాపు మనం పైకి వచ్చేంత వరకు ఏ షాప్స్ ఏవి కనబడవు. అలిపిరి మెట్లలో అయితే మనకు కింద నుంచి పై వరకు తినడానికి, తాగడానికి ప్రతి ఒక్కటి ఉంటాయి. జ్యూస్ కానీ, వాటర్ కానీ, ఇంకా అలాగే ఫ్రూట్స్ కానీ కింద నుంచి పై వరకు ఉంటాయి. కానీ ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర అయితే మనకు కింద మొదలైన తర్వాత పైకి వచ్చేంత వరకు అయితే మనకు ఏ ఫ్రూట్స్ కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ ఏవి కనబడవు. అంటే తాగడానికి వాటర్ ఉంటాయి పక్కనే, కాకపోతే అమ్మేటివి ఏవి ఉండవు అనమాట. కానీ 1200 మెట్టు స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 2200 మెట్టు వరకు ఇలా పైకి ఉంటాయి స్టెప్స్. కొద్దిగా చాలా అలుపు అయితే వస్తుంది, అలసట ఎక్కువ వస్తుంది అనమాట ఎక్కడానికి. ఇంక ఇప్పుడైతే దాదాపు మనం పైకి వచ్చేసాము. 2300 దాటేసాము మెట్లు. ఇంకా ఒక 50 మెట్లు 30 మెట్లు ఉన్నాయి అంతే. ఇంకా అది అయిపోతే పైకి వచ్చేసినట్లే. అలాగే మనకు ఎలా వెళ్ళాలి దారి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఉచిత లగేజ్ కౌంటర్ కూడా వచ్చేసింది. చూడండి ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇది మనకు కనబడేది. ఇవైతే మనకు కాటేజెస్. ఇది వెనక సైడ్ నుంచి అన్నమాట కొండకు. అలిపిరి మెట్లు ముందు నుంచి ఉంటే మనకు శ్రీవారి మెట్టు వెనక సైడ్ నుంచి ఉంటాయి. చూడండి, ఉచిత లగేజ్ సెంటర్. సో మనం కింద ఇచ్చిన తర్వాత మెసేజ్ కూడా వచ్చింది. చూడండి ఇక్కడ కూడా మనకి ఏవే ఉంటాయి మొత్తం. సిఆర్ఓ కానీ, ఆదిశేషు రెస్ట్ హౌస్ అంట, పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్, పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్, ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే లగేజ్ సెంటర్ ఉంది. సో ఇప్పుడైతే మనం కింద ఇచ్చిన లగేజ్ని ఇక్కడ తీసుకుందాం రండి. కింద మనం లగేజ్ కౌంటర్లో పెట్టిన మన లగేజెస్ని
ఇలా లారీల ద్వారా పైకి పంపిస్తారనమాట. సో లారీ కూడా వచ్చేసింది, లగేజ్ను ఇంకా తీసేసుకుంటున్నారు. ఇప్పుడైతే మన లగేజ్ని తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. మనం వచ్చింది ఈ శ్రీవారి మెట్టు అయితే మనకు గుడి వెనక సైడ్ నుంచి ఉంటుందన్నమాట. గుడి ముందర నుంచి అంటే అలిపిరి మెట్టు వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనం వెనక సైడ్ నుంచి ఉన్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇంకా ఇలాగే మనం ముందుకెళ్తే మాధవ నిలయం, సిఆర్ఓ ఇవన్నీ కూడా వస్తాయి. సో అక్కడికి వెళ్ళి మనము మన లాకర్ తీసుకొని అక్కడ మన లగేజ్ పెట్టేసి తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి వెహికల్స్ ఇంతవరకు ఏంది, మనం అలిపిరి మెట్టు వచ్చేటప్పుడు మనకు మధ్యలో వెహికల్స్ రూట్ కనిపిస్తుంది, కానీ ఈ శ్రీవారి మెట్లమ్మట వచ్చినప్పుడు మనకి వెహికల్ రూట్ కనిపించలేదు. ఇప్పుడు ఈ శ్రీవారి మెట్టు పైన లగేజ్ కౌంటర్ తీసుకున్నాక దగ్గర నుంచి మాధవ నిలయానికి అయితే 1 కిలోమీటర్ ఉందంట. మనం మామూలుగా ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి. ఒకవేళ 1 కిలోమీటర్ ఉంది కాబట్టి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు, లేదంటే ఫ్రీ బస్కైనా వెళ్ళిపోవచ్చు అనమాట. ఏదైనా మన ఛాయిస్ అది. ఒక్కసారైనా చూడాలండి జీవితంలో తిరుపతిలో అడుగు పెట్టంగానే ఆ డివైన్ ఫీలింగ్ ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా సూపర్, అస్సలు వర్ణనాతీతం. అసలు ఆ స్వామి వారి దైవత్వమును ఆస్వాదించడం అనేది ఒక గొప్ప అనుభూతి, అంతే, అది మాటల్లో చెప్పలేనిది. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. వరాహస్వామి గుడి వెనకాలే ఉన్న ఈ పుష్కరిణిలో ఒక్కసారి మునిగి తేలిన, ఒక్కసారి స్నానం చేసిన సర్వదోషాలు తొలగిపోతాయని, పాపాలన్నీ పోతాయని, అదృష్టం వరుస్తుందని అక్కడికి వచ్చిన భక్తులు నమ్మకం. అలాగే భక్తులు అందరూ చెప్తూ ఉంటారనమాట. ఆ తర్వాత కలియుగ భారాన్ని మోస్తున్న వరాహస్వామిని దర్శనం చేసుకున్నాం. నేనైతే చాలా బాగా జరిగింది, వండర్ఫుల్గా దర్శనం. అయితే మాడ వీధులలో ఎవరే కానీ చెప్పులతో నడవరు. ఎస్ఎస్డి టోకెన్ మనకు ఉంది కాబట్టి అందుకని తర్వాత భోజనం చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దర్శనంకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా. మనకు తిరుమలలో వెంగమాంబ అన్నదాన సత్రం ఫ్రీ భోజనం అయితే ఇక్కడ ఉందండి. పొద్దున 9 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం భోజనం 11 నుంచి 4 గంటల వరకు, రాత్రి భోజనం అయితే 5:30 నుంచి 10:30 వరకు ప్రతిరోజు వేల మందికి భోజనం ఫ్రీగా ఇక్కడ పెడుతుంటారన్నమాట. అంటే ఎంతమంది వచ్చినా కూడా తగ్గకుండా నిత్యాన్న భోజన సదుపాయం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ లోపలికి వస్తానే మనకు ఒక ఫోటో కనిపిస్తుంది కదా. ఈ ఫోటో ఏంటంటే శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం, తిరుమల ఈ 5 గుడులు ఈ శేషాచల అడవుల్లో వెలిసిన పంచక్షేత్రాలంట. అందుకనే ఈ ఫోటోను ఇలా పెట్టారనమాట. దాదాపు రోజు ఇక్కడికి 30,000 మంది భోజనాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్పేసి మనకు గూగుల్లో ఉంటుంది. భోజనం కూడా చాలా బాగుంటుంది, ఫ్రీ భోజనము. ఇంకా ఈ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా సర్వదర్శనానికి బయలుదేరాను. ఇప్పుడు ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే స్ట్రైట్గా స్వామివారి గర్భగుడిలో ఉంటారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా,
సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఆయన తల్లి వకులమాతను దర్శించుకోవచ్చు పక్కనే. అలాగే స్వామివారి తలకు గాయమై ఉంటుందన్నమాట, అది గడ్డపారతో జరిగి ఉంటుంది. ఆ గడ్డపార కూడా మనకు వెళ్ళేటప్పుడు వెండి వాకిలి దగ్గరే ఉంటుంది. తర్వాత స్వామివారి తులాభారం ఉంటుంది. అలాగే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూడవచ్చు మనం. పక్కనే లడ్డు కౌంటర్లు కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఉండేవి. హాతీరాం బాబాతో స్వామివారు పాచికలాట ఆడటం ఫోటోనైతే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడికి వచ్చేసామంటే దాదాపుగా టెంపుల్ దగ్గరగా వచ్చేసినట్టే. ఇంకొక 10 నిమిషాల్లో స్వామివారి దర్శనం చేసుకోబోతున్నామని అర్థము ఇక్కడికి వచ్చేసామంటే. అలాగే మనం వచ్చింది కూడా ఇదే క్యూ లైన్లో అన్నమాట. SSD టోకెన్స్ ఉన్న వాళ్ళకు 2 గంటల్లో దర్శనం అయిపోతుంది. కానీ అసలే టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళు ఈజీగా 10 గంటల నుంచి ఒక రోజు అయితే టైం పడుతుంది అన్నమాట దర్శనానికి. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే, వైకుంఠ కాంప్లెక్స్లోకి వచ్చాక లేట్ అవుతుంది అనుకుంటే, అంటే అక్కడ పనిచేసే సెక్యూరిటీస్ను కానీ ఎవరైనా కానీ వాళ్ళని అడిగితే చెప్తారంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది దర్శనానికి అని. అప్పుడు ఎగ్జిట్ అయ్యి అక్కడి నుంచి మీ రూమ్కి వెళ్ళి పడుకొని తర్వాత రీఎంట్రీ వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు 2 గంటల్లోనే దర్శనం అయిపోతుంది ఈజీగా. ఇక లడ్డు తీసుకొని బయటకు వస్తే ఏనుగు కనిపించింది, చూస్తూ ఉండిపోయాము. అలాగే ఏనుగును ఫాలో అవుతూ వెళ్తే అమ్మవారిని మాడవీధిలో ఊరేగిస్తున్నారనమాట. ఆ ఊరేగించడాన్ని మేము కూడా అలాగే చూస్తూ ఉండిపోయాం. తర్వాత వచ్చేసాం మా ఊర్లకు. సో మా ట్రిప్ అయితే ఇలా జరిగిందనమాట తిరుమలలో. మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అలాగే ఈ వీడియోలో అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది. అందుకే లైక్ చేయడానికి కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మంచి రీచ్ వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ ఇంకొక దారి అమ్మటి ఎలా రావాలి ఈ తిరుపతికి అని చెప్పేసి ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే నేను రెడీగా ఉంటానన్నమాట. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.